నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పిలిచినంతనే పలికే దైవం షిరిడి సాయి. ఈ కరుణామూర్తి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. కోరిన వరాలు కురిపించే ఆ దేవుడు స్వయంగా ప్రారంభించిన పర్వదినం గురు పూర్ణిమ. వ్యాస పూర్ణిమ విశిష్టతను తెలియజేస్తూ తన భక్తులకు ఈ ఉత్సవాన్ని జరుపుకోవాల్సిందిగా సాయిబాబా వారే సూచించారు. ఆ గురు పూర్ణిమ ఉత్సవాల సందర్భంగా షిరిడి మహాక్షేత్ర వైశిష్టాన్ని, బాబా లీలా విశేషాలను నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. దేశంలోనూ విదేశాలలోనూ పవిత్రధామంగా పేర్గాంచిన ఈ దివ్యక్షేత్రం సాయి భక్తులతో సదా విరాజిల్లుతోంది. శ్రీ సాయిబాబా వారి మహిమాన్వితాలతో పునీతమవుతున్న ఈ దివ్యక్షేత్రం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఉంది. సుందర ప్రశాంత వాతావరణాన్ని, మానసిక ప్రశాంతతను, ఆధ్యాత్మిక చింతనను కలిగించే ఈ దివ్యక్షేత్రంలో భగవాన్ షిరిడీ సాయిబాబా నిత్యము భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. గురువే దైవం, గురువే తల్లి తండ్రి. అలాంటి ఉన్నతోత్తమ గురువు సాయి తన సత్యవాక్కులతో లోకాన్నే కదిలించిన మహనీయుడాయన. 1854లో 16 ఏళ్ల ప్రాయంలో తొలిసారిగా సాయి షిరిడీకి విచ్చేశారు. కాని కొద్ది కాలానికే అంతర్ధానమయ్యారు. ఆ తరువాత 1858లో ధూప్ఖేడ్ గ్రామానికి చెందిన చాంద్బాయి పాటిల్కు తొలిసారిగా దర్శనమిచ్చాడు. తప్పిపోయిన పాటిల్ గుర్రాన్ని చూపి మహిమను చాటాడు. అదే సంవత్సరంలో చాంద్ పాటిల్ బంధువుల పెళ్లి బృందంతో కలిసి మళ్లీ షిరిడీకి విచ్చేశాడు. బాబా ఆగమనాన్ని చూసిన ఖండోబా మందిర పూజారి మహల్సాపతి రండి సాయి అని స్వాగతం పలికాడు. అలా మహల్సాపతి పిలుపే ఆయన నామంగా స్థిరపడింది. అలా షిరిడీకి 1858లో విచ్చేసిన సాయి నాటినుంచి ఆ గ్రామంలోనే ఉండిపోయారు. పాడుబడ్డ మసీదునే నివాస స్థానంగా ఏర్పరుచుకుని దానికి ద్వారకామాయి అని పేరు పెట్టాడు. 1886 ఏప్రిల్ మాసంలో 72 గంటల పాటు సమాధిలోకి వెళ్లి తిరిగి వచ్చి తాను సాధారణ మానవుణ్ణి కాదని నిరూపించాడు. ఇంటింటికి వెళ్లి భిక్ష స్వీకరించి భక్తుల పాపాలు హరించాడు. అల్లా అచ్చా కరేగా, సబ్కా మాలిక్ ఏక్ హై అంటూ రాముడికి రహీముకి భేదం లేదని నిరూపించాడు. అలా ఎన్నో మహిమలను చాటిన సాయి ప్రియభక్తుల సమక్షంలోనే 1918 అక్టోబర్ 15 మధ్యాహ్నం 2:30 గంటలకు విజయదశమి రోజున సమాధి చెందాడు. షిరిడి సాయి మందిరంలో బాబా సమాధితో పాటు సాయినాథుని ఓ సుందరమైన విగ్రహం కూడా భక్తులకు దర్శనీయమవుతుంది. బాబాయే స్వయంగా ఆ సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడా అన్నంత దివ్యంగా ఆ మూర్తి గోచరిస్తుంది. ఈ విగ్రహ ప్రతిష్ఠ వెనుక ఓ ఆసక్తికర సాయిలీల ఉంది. సాయిబాబా సమాధి చెందిన 36 ఏళ్ల తరువాతే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అంతవరకు ఓ ఫోటోకు పూజలు జరిగేవి. శ్రీ సాయిబాబా వారి దివ్య మందిరాలలో ప్రధానమైందిగా చెప్పబడుతున్న మందిరం సమాధి మందిరం. బాబా ఆజ్ఞననుసరించి గోపాలరావు బుట్టి అనే బాబా భక్తుడు ఈ మందిరాన్ని నిర్మించాడని, సాయి శరణానంద్జీ 1954లో ఈ మందిరంలో బాబాను ప్రతిష్ఠించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. సమాధి ఉన్న ఆలయాన్ని గోపాలరావు బుట్టి నిర్మించాడు కాబట్టి ఈ మందిరాన్ని బుట్టివాడ అని పిలవడం జరుగుతోంది. గర్భాలయంలో సాయిబాబా దివ్యమంగళ పాలరాతి విగ్రహాన్ని దర్శించి అలౌకికమైన ఆనందానికి గురవుతారు. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగన సదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధి సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి అంటూ చేతులు జోడిస్తారు. సాయి అంటే అమ్మ అని అర్థం.
బాబా అంటే నాన్న అని అర్థం. అందుకే సాయిబాబా తన భక్తుల కోసం అమ్మగా, నాన్నగా అన్నీ తానే అయి అనేక శతాబ్దాలుగా కరుణిస్తున్నాడు. ద్వారకామాయి నివాసాం సకల సిద్ధి ప్రదాయకం భక్తజన రక్షకం సాయిదేవం నమామ్యహం. సమాధి మందిరం తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న మహిమాన్విత ప్రదేశం ఈ ద్వారకామాయి. సమాధి మందిరానికి ఆనుకొని ఉన్న ఈ మసీదు నిలయాన్ని షిరిడీకి వెళ్లిన ప్రతి ఒక్క భక్తుడు తప్పక దర్శిస్తాడు. 1859 మొదలు 1918లో సమాధి చెందేంత వరకు సాయి ఇదే మసీదులో జీవనాన్ని సాగించారు. భక్తులను కరుణించిన అగ్రహోద్యుక్తుడైన వాటన్నింటి వేదిక ఇదే. బాబా సజీవంగా ఉన్న కాలంలో శ్యామారావు జయకర్ అనే చిత్రకారుడి కుంచె నుంచి జాలువారిన అద్భుత సజీవ చిత్రమిది. దానికి ఎదురుగా ఉంటుంది సాయి ధుని. ద్వారకామాయిని నివాసంగా ఏర్పరుచుకున్న తరువాత సాయి స్వయంగా వెలిగించిన అగ్నిహోత్రి ఇది. నాటి నుండి నేటి వరకు అది నిరంతరం వెలుగుతూనే ఉంది. ఈ ధుని నుంచి వచ్చిన బూడిదనే మనం ఊది ప్రసాదంగా స్వీకరిస్తున్నాం. ఎంతోమంది భక్తులకు ఈ ఊది అపర సంజీవిని, కష్ట నివారిణి. ద్వారకామాయిని సందర్శించే భక్తులు ఈ ధునిలో సాంబ్రాణి, అగరవత్తులు, నవధాన్యాలు, ఆవు నెయ్యి వంటి వాటిని సమర్పించి కర్మలు, గ్రహపీడల నుంచి విముక్తి కల్పించమని సాయిని ప్రార్థిస్తారు. ఈ మసీదులోనే కలరా జాడ్యం నిర్మూలించేందుకు బాబా విసిరిన తిరగలి రాయిని కూడా భక్తులు దర్శించుకోవచ్చు. నాటి జ్ఞాపకానికి గుర్తుగా ఇక్కడో గోధుమ బస్తా కూడా దర్శనమిస్తుంది. ప్రతి శ్రీరామ నవమికి ఇక్కడ కొత్త గోధుమ బస్తాను ఉంచుతారు. సమాధి మందిరానికి పక్కగా ఉత్తర దిక్కులో కనిపిస్తుంది చల్లని నీడనిచ్చే గురుస్థాన్ వేపవృక్షం. బాబా మొట్టమొదటిసారి 16 బాలుడిగా లోకానికి ప్రకటితమైన ప్రదేశమే ఈ గురుస్థాన్. బాబా షిరిడీకి వచ్చిన కొత్తలో ఆ గ్రామస్థులు ఈ వేప చెట్టు కింద త్రవ్వి చూడగా అక్కడ దివ్య జ్యోతులు కనిపించాయి. అంతట సాయి ఇది తన గురుస్థానమని, దాన్ని జాగ్రత్తగా కాపాడమని చెప్పాడు. ఆనాటి నుంచి భక్తులంతా ఎంతో పవిత్రంగా దీనిని కాపాడుతూ వస్తున్నారు. గురు శుక్రవారాల్లో ఇక్కడ ధూపం వెలిగిస్తే శుభప్రదమని, కష్టాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఈ గురుస్థానం కిందే మహిమాన్వితమైన సాయి పాదుకలను దర్శించుకోవచ్చు. 1912లో శ్రావణ పౌర్ణమి రోజున సాయి భక్తులు ఈ పాదుకలను ప్రతిష్ఠించారు. బాబా యోగ శక్తిని, వేప చెట్టు విశిష్టతను తెలిపే సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. శ్లోకాన్ని ఈ పాదుకలపై చెక్కించారు. దీన్ని సాయి భక్తుడైన ఉపాసనీ మహారాజ్ రచించారు. ఈ పాదుకల పక్కనే ఓ శివలింగాన్ని కూడా భక్తులు దర్శించుకోవచ్చు. కొన్నేళ్ల క్రితం వరకు ప్రస్తుతం కనిపించే మంటపం స్థానంలో ఓ చిన్న ఆలయం ఉండేది. కాని వేప చెట్టుకు రక్షణ కల్పించే దిశగా ఆలయాన్ని తొలగించి ఈ మంటపాన్ని మాత్రం ఉంచారు. సాయిబాబా షిరిడిలో నడయాడే కాలంలో ఆయన ఒక పిచ్చి ఫకీరుగా ప్రజలు భావించేవారు. ఆ తరువాత కాలంలో ఆయనలోని మహత్తుని గుర్తించి దేవునిగా, మానవరూప భగవానునిగా పూజించడం ప్రారంభించారు. ఆ పరంపరలోనే ప్రారంభమైన నిత్య కార్యక్రమం సాయికి 4 వేళలా జరిగే హారతుల సేవ. షిరిడీకి చేరిన ప్రతి ఒక్కరూ ఒక్క హారతిలోనైనా పాల్గొనాలని ఉవ్విళ్ళూరుతారు. నిత్య పూజా కార్యక్రమాలు సుప్రభాత హారతితో ప్రారంభమవుతాయి. దీనినే కాకడ హారతిగా వ్యవహరిస్తారు. 4 గంటల 15 నిమిషాలకు ధూపాంజలితో పూజా కార్యక్రమం ప్రారంభమవుతుంది.
4:30 గంటలకు కాకడ హారతి మొదలవుతుంది. భక్తులందరూ ఒకే వరుసలో హారతి పాడుతున్న వేళ ఆలయ వాతావరణం ఆధ్యాత్మిక శోభతో నిండిపోతుంది. యోగ నిద్ర నుంచి మేల్కొమ్మని చెబుతూ దోమతెరను తొలగించిన అనంతరం సాయి మూల విరాట్టుకు సమాధికి మంగళ స్నానం చేయించి నైవేద్యాన్ని సమర్పిస్తారు. ఈ సమయంలో భక్తులు భజన గీతాలను ఆలపిస్తారు. 5:30 గంటల సమయంలో మరోసారి హారతి ఇస్తారు. దీనినే సూర్యోదయ హారతి, ఉపహారతి, చిన్న హారతి అని వ్యవహరిస్తారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. భక్తుల దర్శనానంతరం తిరిగి 12 గంటలకు మధ్యాహ్న హారతిని నిర్వహిస్తారు. తెల్లవారుజాము నుంచి ఎంతోమంది భక్తుల ఆర్తిని తీర్చిన ఓ సాయి, కాసేపు విశ్రాంతి తీసుకో అని చెప్పడమే ఈ హారతి సారాంశం. కాని నిరంతరం తన భక్తుల కోసం తపించే సాయి విశ్రాంతి తీసుకుంటాడా? మధ్యాహ్న హారతి అనంతరం సాయంత్రం 6-6:30 గంటల మధ్యకాలంలో సాయంకాల హారతిని నిర్వహిస్తారు. దీన్నే ధూప్ హారతిగా వ్యవహరిస్తారు. విశ్రాంతి తీసుకున్న సాయి ఇక లేవోయి అంటూ భక్తిపూర్వక గాత్రంతో హారతిని అర్పిస్తారు. రాత్రి 10:30 గంటలకు షేజ్ హారతితో పూజా కార్యక్రమాలకు, దర్శనాలకు ముగింపు పలుకుతారు. శ్వేత వస్త్రాలతో, రుద్రాక్షమాలతో సాయిమూర్తిని, సమాధిని అలంకరించి షేజ్ హారతిని నిర్వహిస్తారు. బాబా ఆశీస్సులు కోరే భక్తుల కోసం సాయి సత్యవ్రతం, అభిషేకాది పూజలు చేసుకునే అవకాశం షిరిడీ సంస్థాన్ కల్పిస్తోంది. సాయిబాబా సచ్చరిత్రను పారాయణ చేసుకోవడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. గణపతి, శనీశ్వర, మహాదేవ మందిరాలకు వెనుకగా ఉన్న సాయి సత్యవ్రత హాలులో ప్రతిరోజు ఉదయం 8:30 గంటలకు ఒకసారి, 10:30 గంటలకు మరొకసారి సాయి సత్యవ్రతాన్ని చేసుకునే అవకాశాన్ని భక్తులకు కల్పిస్తోంది. షిరిడీలో ప్రధానంగా గురు పౌర్ణిమ, శ్రీరామనవమి, విజయదశమి 3 పండుగలు జరుగుతాయి. ఒక్కో పండుగ ఒక్కో చరిత్ర. గురు పౌర్ణమి నాటి ఉత్సవాలను వర్ణించాలంటే మాటలు చాలవు, చూడడానికి 2 కళ్ళు చాలవు. ఈ వేడుకలలో పాల్గొనడానికి ఎంతోమంది సుదూర ప్రాంతాల నుంచి వస్తుంటారు. ఆ ఉత్సవంలో పాల్గొన్న అనుభూతిని మనం కూడా పొందుదాం. సాయినాథుడు 100 ఏళ్ల క్రితం ప్రారంభించిన గురు పూర్ణిమ వేడుక ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆనాడు సాయి భక్తుల జయ జయధ్వానాల మధ్య షిరిడీ వీధుల్లో నడయాడిన తీరు నేటికి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. గురు పూర్ణిమ వేళ ప్రత్యేకంగా అలంకరించిన పల్లకీలో సాయి చందన పాదుకలను, సటాకాను, బాబా చిత్రపటాన్ని ఉంచి షిరిడీ వీధుల్లో ఊరేగిస్తారు. ఆ సమయంలో భక్తుల ఆనందం ఆకాశాన్ని అందింది. సాయి అని ఓ మహంత్ పిలిస్తే ఓయి అని పలికినవాడే ఈ సాయిబాబా. ఆనాటి నుండి షిరిడీ క్షేత్ర నివాసాయగా విశ్వవ్యాపిత భక్తుల పాలిట సాయీశ్వరుడయ్యాడు. గురు పూర్ణిమ ఉత్సవాలలో కలకలలాడిన షిరిడీ సాయి క్షేత్రాన్ని కనులారా దర్శించుకున్నాం. ఆ సాయి కరుణ అపారంగా మనకు దక్కుతూనే ఉండాలని కోరుకుందాం. సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి అంశావతార మూర్తిగా సాయిబాబాను భావిస్తారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర త్రిమూర్తుల స్వరూపం దత్తాత్రేయ స్వరూపం. మనం కొలిచే సాయి భగవానుడు బ్రహ్మదేవుడంతా, విష్ణు స్వరూపమంతా, శివుని అంత మహిమాన్వితుడే కదా. ఆ ముగ్గురు కలగలిసిన దత్తాత్రేయుని నేటి అవతారమే సాయిబాబా. అందుకే ఆ మహానుభావుణ్ణి అనంతకోటి బ్రహ్మాండ నాయిక అని కీర్తిస్తున్నారు. రాజాదిరాజా యోగిరాజా అని గానం చేస్తున్నారు. పరబ్రహ్మ శ్రీ 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 సచ్చిదానంద సాయినాథ్ మహారాజా అని జేజేలు పలుకుతున్నారు. ఆ సాయిరాముడు నిండుగా దర్శనమిస్తున్న ఆలయం మహారాష్ట్ర నాందేడ్ వాగ్లా రోడ్లోని శ్రీ సాయిబాబా మందిరం. నేటి తీర్థయాత్రలో ఆ సాయి ధామాన్ని చూసి తరిద్దాం.
చంద్రభాగా నదీ తీరాన అలరారుతున్న షిరిడీ క్షేత్రంలో మహల్సాపతి ప్రేమగా సాయి అని నోరారా పిలిస్తే ఓయి అని పలికిన మానవరూప దైవం సాయిబాబా. ఆ సాయి భగవానుడు తనను దర్శించగోరే భక్తులు షిరిడీ వరకు వ్యయప్రయాసలు పడాలా అని ఆలోచించి ఉంటాడు. అందుకే ఆ సాయీశ్వరుడు నా వైపు ఒక్క అడుగు వేసేవారి కోసం నేను 100 అడుగులు వారివైపు వేస్తాను అన్నాడు. అన్నట్లుగానే తన భక్తుల సమీపంలో అనేక తావులలో వెలిశాడు సాయి. తన భక్తులున్న చోటల్లా నెలకొన్నాడు. చిత్తశుద్ధితో జీవించడం, ధర్మాన్ని ఆచరించడం, సుగుణవర్తన కలిగి ఉండడం, అహంకారాన్ని వదిలి సాధు జీవనాన్ని కొనసాగించడం వంటి ఉత్తమ అంశాలను ఎలా అలవర్చుకోవాలో సాయి సూచించారు. అందుకే ఆయన అవధూతగా నిలిచారు. సాక్షాత్తు దైవస్వరూపుడిగా భక్తులు సాయిని సంభావిస్తారు. అందుకే ఊరూరా దేశవ్యాప్తంగా సాయి దివ్యధామాలు సాకారమవుతున్నాయి. ఆ సంవిధానంలోనిదే మహారాష్ట్రలో నాందేడ్ నగరంలో వాగ్లా రోడ్లో నిర్మితమైన శ్రీ సాయిబాబా మందిరం. ఎన్నో దశాబ్దాలుగా ఈ కొలువులో సాయినాథుడు అర్చామూర్తిగా నెలకొని ఉన్నాడు. విశాల ప్రాంగణంలో రమణీయ ఆధ్యాత్మిక ధామంగా వర్ధిల్లుతోంది. సాయి దివ్యనామం, సాయి భవ్యరూపం ఈ లోగిలిలో నెలకొని భక్తుల్ని ఆకర్షింపచేస్తోంది. గర్భమందిరంలో ఒక ఉచితాసనంపై యోగిరాజు వలె రాజాధిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు వలె కూర్చుని ఉన్న తీరులో మనకు సాయి దర్శనమిస్తున్నాడు. ఓ ఉచితాసనంపై సుఖాసీనుడై బాబా పాలరాతిమూర్తి మూల విరాట్టుగా భక్తుల పూజలందుకుంటూ ఉంది. ఆ సాయీశ్వరుడు యోగివలే భక్తజన పూజాక్రతువుల భోగివలే అలరారుతున్నాడు. నింబవృక్ష నివాసాయ అని గొంతెత్తి శ్లోకాన్ని ఆలపించి సాయిని కీర్తిస్తారు. వేప చెట్టు కింద నివసించడి సాయి ఎక్కడ పుట్టాడో ఎలా పెరిగాడో తెలియదు కానీ షిరిడీలోని ఓ మసీదు ప్రాంతాన తచ్చాడుతుంటే మహల్సాపతి సాయి అంటే ఈయన ఓయి అని పలికాడట. అంతే, అప్పట్నుంచి సాయిగా, సాయి భగవానుడిగా అందరి దైవమయ్యాడు. అందరి బంధువు అయిన ఆ నాందేడ్ సాయిని ఎలా పూజించుకుంటున్నారో, ఎలా భజన చేస్తున్నారో వీక్షిద్దాం. సమర్థ సద్గురువైన సాయీశ్వరుడు నిగ్రహానుగ్రహమూర్తి. తన దివ్య శాంతిమయ కరుణామయ దృక్కులతో భక్తుల్ని సుప్రసన్నం చేసే యోగీశ్వరుడు. సంపూర్ణ అలంకారంతో పుష్పమాలిక సుశోభితంగా సాయి ప్రధాన మందిరంలో దర్శనమిస్తాడు. పాలరాతి విగ్రహ రూపాన సాయి ధీర గంభీరంగా భక్తుల్ని ఆకట్టుకుంటాడు. షిరిడీ సాయినాథం భవభయ నివారక శక్తిదాయకం నమామి గురురాజం స్మరామి వరగుణేశ్వరం ఇలా పలు రీతుల్లో సాయి స్తుతి పరంపర కొనసాగుతుంది. విరాట్ చైతన్యంతో ఆకాశాన్నంటిన మూర్తిమత్వంతో దివి నుంచి భువికి దిగివచ్చిన యోగశక్తి స్ఫూర్తిగా సాయినాథుడు నాందేడ్ మందిర లోగిలిలో గోచరమవుతున్నాడు. దార్శనిక మూర్తిగా వర్ణరంజితమైన మందిర సముదాయమైన ఈ లోగిలిలో ఆకర్షణీయమైన ప్రధాన వేదికపై మహారూపధారిగా మహత్తర మూర్తిమత్వంతో సాయీశ్వరుడు దర్శనమిస్తున్నాడు. సాయి సాక్షాత్తు ఈశ్వరాంశ సంభూతుడని కొందరు భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే భక్తులు నోరారా సాయీశ్వర అని కీర్తిస్తారు. ఆయన నామాన్ని నిత్యం పఠిస్తారు. నాందేడ్ ప్రజలే కాక మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల నుంచి సాయి భక్తులు వచ్చి ఈ సాయిరాముణ్ణి మనసా వాచా అర్చించుకుంటారు. సాయి కృపానందాన్ని సంతృప్తిగా పొందుతారు. సకల మత సమ్మత సద్గురు సాయినాథుడు. అందుకే సాయినాథుని షిరిడీలో వలె ఎక్కడ సాయి మందిరమున్నా ఆ మందిరంలోకి జాతి, కుల, మత ప్రసక్తి లేకుండా దేశంలోని అందరికీ సాయి దీవెనల భాగ్యం దక్కుతుంది. ఈ నాందేడ్ సాయినాథ మందిరం కూడా సర్వమతాల సమ్మిశ్రితంగా భాసిల్లుతోంది. అందరి సందర్శనాస్థలిగా భాసిల్లుతోంది. సాయి భగవానునికి వివిధ విధాలుగా సేవలు చేసి సాయి కృపా పాత్రలవుతారు. సాయి సత్సంగంలో పాల్గొని భజనలు, సాయి సచ్చరితా పారాయణలు చేస్తారు. ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అనే ఈ 12 అక్షరాల పాదాన్ని రకరకాల బాణీల్లో పాడుతూ సాయి గానామృతం చేస్తుంటే ఎంత రమ్యంగా ఉంటుందో అంతే రమణీయంగా ఉంటుంది సాయి భగవానుని దర్శనం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ కమల సాయినాథాయ మంగళం. సాయినాథ మహారాజ్ కి జై అంటూ మొక్కే జనుల కనులకు నాందేడ్ నగర వాగ్లా రోడ్ మందిర సాయి దర్శనం చక్కటి దర్శనం.
ఒక సింహాసనంలో సాయి కూర్చుని నిశ్చితంగా మనల్ని గమనిస్తున్నట్లుంటాడు. గజమాలలు, గులాబీ మాలలు ధరించిన మౌలా సాయి ఓ ఛత్రం కింద రాజాధిరాజు వలె, యోగిరాజు వలె ఆసీనుడై ఉంటాడు. సాయి శుభదీవనల్ని అందుకోవడానికి ఈ మందిరానికి నిరంతరం తరలి వస్తుంటారు. ఈ సాయీశ్వరుని మందిరంలో దర్శించదగ్గవి ఎన్నో ఉన్నాయి. సాయి మూలాంశ దైవతమైన దత్తాత్రేయ స్వామి లేకుండా దాదాపు ఏ సాయి మందిరమూ ఉండదు. త్రిమూర్త్యాంశ సంభూతుడైన దత్తస్వామి నెలకొన్న ఈ మందిరానికి వచ్చిన భక్తుల పూజలు అందుకుంటున్నాడు. సాయి తన ఆత్మశక్తితో రగిలించిన ధుని కూడా అన్ని సాయి మందిరాలలో వెలుగుతూనే ఉంటుంది. ఆ పవిత్ర ధునిని కూడా సందర్శించి ప్రదక్షిణలు చేసి దక్షిణలు సమర్పించుకుంటారు. ఈ మందిరంలో దత్తాత్రేయుని మందిరం ప్రత్యేకంగా నెలకొని ఉంటుంది. స్మర్తృగామిగా విఖ్యాతిగాంచిన అత్రి అనసూయల పుత్రుడే దత్తాత్రేయుడు. త్రిమూర్తుల అంశతో అవతరించి జ్ఞాన గురుదేవునిగా, గురు పరంపరకే ఆద్యునిగా స్వామి ఆవిష్కారమయ్యాడు. సర్వాలంకారమూర్తిగా భక్త మందారుడై స్వామి దర్శనమిస్తాడు. సాయి భగవానుడే కాదు, భగవంతుణ్ణి అర్చించే భక్తుడు కూడా ఏ దేవాది దేవుళ్ళైనా ప్రథమ పూజ్యుడైన గణపతిని ప్రార్థించినట్లే సాయిదేవుడు కూడా ప్రథమ పూజలు గావిస్తాడు. ఆ ప్రథమ పూజ్య దైవం వినాయకుణ్ణి మనము దర్శించుకుందాం. గణపతితో పాటు తన తండ్రి అంశావతారుడైన రుద్రాంశ సంభూత రామసేవా దురంధరుడు ఆంజనేయుడు కూడా మరో ఉపాలయంలో ఉన్నాడు. ఇదే ప్రాంగణంలో కార్యసిద్ధిప్రదమైన దైవం భక్తాంజనేయ స్వామి సన్నిధి భక్తులకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. బుద్ధి, బలం, యశస్సు, మనోధైర్యం, నిర్భయం, ఆరోగ్యం, చైతన్యం, వాక్పటిమను అందించే ఆంజనేయ స్వామి దర్శనం సమస్త శుభకారకంగా భక్తులు భావిస్తారు. ఇలా ఎన్నో విశేషాల సమాహారమై భక్తానురంజకమైన సాయి సన్నిధానం మహారాష్ట్ర నాందేడ్ నగర వాగ్లా రోడ్లోని శ్రీ సాయిబాబా మందిరం. దేశంలోని ఏ ప్రాంతం వారైనా రోడ్డు, రైలు, విమాన మార్గాలలో మహారాష్ట్ర రాజధాని ముంబై చేరుకుంటారు. అక్కడి నుంచి థానే, ఘట్కర్, అహ్మద్నగర్, బీడ్, వాడ్వని, పర్లి, గంగాఖేడ్ల మీదుగా నాందేడ్ చేరుకుంటారు. నాందేడ్ నగరంలోని వాగ్లా రోడ్లో ఉన్న సాయినాథుణ్ణి దర్శించుకుంటారు. హైదరాబాద్ నుంచి వెళ్లేవారు కామారెడ్డి, నిజామాబాద్, కుండల్వాడిల మీదుగా నాందేడ్ నగరంలో ఉన్న వాగ్లా రోడ్ మందిరానికి చేరుకుని సాయిబాబాను దర్శించుకుంటారు. విజయవాడ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు సూర్యాపేట, హైదరాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, కుండల్వాడిల మీదుగా నాందేడ్ నగర వాగ్లా రోడ్లో ఉన్న మందిరానికి చేరుకుని సాయిబాబాను దర్శించుకుని తరిస్తారు. సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ అని సాయిబాబాని మనం స్మరించుకుంటాం. అలా షిరిడీ క్షేత్రంలోనే పవిత్ర వేప చెట్టు కిందనే ఉండిపోలేదా జగద్బంధువు. దేశంలోని ప్రతి చోటా కొలువై భక్తజన సామీప్యుడని సాయి భగవానుడు నిరూపించుకున్నాడు. నాందేడ్లో వాగ్లా రోడ్లో ఉన్న మందిరంలో సాయీశ్వరుడు తన వద్దకు వచ్చిన వారికి కరుణాప్రసాదం నిత్యం అందిస్తున్నాడు. ఈ నాందేడ్ సాయి దర్శనం అందరికీ ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుందని ఆశిద్దాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. ఓం సాయిరాం.